నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. నేను మీషో నుంచి ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు 5 మీటర్స్ ఫ్యాబ్రిక్స్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్స్ అన్స్టిచ్డ్ దొరుకుతున్నాయి కదా, కాటన్ జార్జెట్ అలాగే ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ నా కోసం నేను తెప్పించుకున్నాను. అవి క్వాలిటీ ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుంటాను. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి చిన్న లైక్ వేసేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ పీస్ ఒకటి అన్నీ తెప్పించాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చాలా సర్చ్ చేసి మంచి తెప్పించాను. నా కోసం నేను తెప్పించుకున్న ఫ్యాబ్రిక్స్ మీతో షేర్ చేస్తున్నాను. నా కోసం తెప్పించుకున్నాను కాబట్టి చాలా సర్చ్ చేసి సెలెక్టెడ్గా పెట్టాను అనమాట. అందులో కూడా 1-2 బాగాలేదు, మిగతా చాలా బాగా వచ్చాయి. అవి ఏంటో చూసేద్దాం. మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ తీసుకుని, లేకపోతే మీరే ఓన్గా కూడా స్టిచ్ చేసుకుని కస్టమైజ్ చేసుకోవచ్చు. నాకైతే బయట ఫ్యాబ్రిక్స్ అంతగా పడవు. నాకు ఇక్కడ హ్యాండ్స్ లావు, షోల్డర్ చిన్నది. ఒకవేళ హ్యాండ్స్ పెద్దవి తీసుకున్నాను అనుకోండి, ఈ షోల్డర్ పార్ట్ పెద్దగా వచ్చేసి ఇక్కడ వరకు వస్తుంది. సో నాకు రెడీమేడ్వి అంతగా సూట్ అవ్వవు. సో అందుకని చెప్పి నేను ఎక్కువ స్టిచ్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా నా కోసం నేను తెప్పించుకున్నాను కదా, ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇది కూడా క్లాత్ వచ్చేసి ఫ్యాబ్రిక్ నేను మీషోలోనే తెప్పించాను. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను. ఇది ఒకవేళ నేను పిక్ వేసుకుని దిగిందంటే మీకు మొత్తం కనిపించినట్టు నేను పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా, డిజిటల్ ప్రింట్ సాటిన్ సిల్క్ అని చెప్పింది. ఆర్గాన్జా టైప్లో ఉంది ఫ్యాబ్రిక్. బ్యాక్ సైడ్ చూస్తుంటే మీకు ప్రింట్ ఇలా ఉంది. ఫ్రంట్ సైడ్ నాకైతే చాలా నచ్చింది. పిక్లో ఇంకా బాగుంది, బట్ ఫ్లోరల్ చూసారా చాలా బాగుంది. ఇదైతే మనకి అరౌండ్ 3 మీటర్స్ వస్తుంది అనమాట. పెద్ద పన్నా, మీకు శారీ పన్నా ఐడియా ఉంటే తెలుస్తుంది. కాటన్వి శారీస్ ఇలా పెద్ద పన్నా వస్తాయి కదా మనకి, అప్పుడు ఫ్లేర్ మంచిగా వస్తుంది. డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి కూడా స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. చూసారు కదా, ఇదైతే 3 మీటర్స్ వచ్చింది. నాకు చాలా బాగుంది. ఈ కలర్ మీద ఫ్లవర్స్ వచ్చి ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. ఇది బైక్ కన్నా క్యామ్లో బాగుందనమాట. సో చూస్తున్నారు కదా, ఫ్లోరల్ మనం ఇలాగ ఏదైనా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. మంచిగా డిజైన్ పెట్టేసుకుని కుట్టి చేసుకోవచ్చు. క్లాత్ అయితే నెంబర్ 1 సూపర్ క్వాలిటీ. మనకి బయట కొనాలన్నా మీటర్ వచ్చేసి 100 రూపీస్ పడుతుంది కదా, అలాంటిది మనకి 3 మీటర్స్ అరౌండ్ 327 అలా ఉంది. నేను కోర్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, కాస్ట్ ఒకసారి చెక్ చేయండి. మా పాప కోసం డిజైన్ చేద్దామని తీసుకున్నాను. సో ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియోస్ కావాలన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. స్టిచ్చింగ్ వీడియోస్ కొంచెం ట్రై చేయాలి, ఎందుకంటే టైం సెట్ అవ్వట్లేదు. సో అవి కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో చూసారంటే ఇది నాకు ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్ది. ఇప్పుడు డిజిటల్ ప్రింట్ మంచిగా వస్తున్నాయి కదా. సో చూసారంటే ఇది పెద్ద పన్నా వచ్చిందన్నమాట. చిన్న పన్నాలు వస్తే ఏంటంటే గేర్ అంతకు రాదు. ఇదైతే మంచిగా వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ కాటన్ది చాలా బాగుంది ఇందులో కూడా. బట్ ఏంటంటే కాటన్ది మనకి పల్చగా ఉండే కాటన్ ఒకటి ఉంటుంది, కొంచెం మొద్దుగా ఉన్న కాటన్ వస్తుంది కదా. ఇదైతే కొంచెం మొద్దుగా ఉంది. బెడ్షీట్కి తక్కువ, మన ప్యూర్ కాటన్ క్లాత్కి ఎక్కువలా ఉంది మందం. అయితే బెడ్షీట్ క్లాత్ కన్నా కొంచెం పలుచగా ఉంది. అలాగే ప్యూర్ కాటన్ క్లాత్, ఇక్కత్ క్లాత్ పలుచగా ఉండేది కదా, దానికన్నా కొంచెం మందంగా ఉంది. బట్ వేసుకోవచ్చు, మనకైతే లైనింగ్ అవసరం లేదు. అలాగో వింటర్ సీజన్ కదా, వేసుకోవచ్చు. సో చూసారండి, మీకు ఇలాగా సిల్వర్ స్ట్రైప్స్ అనేవి వచ్చేసాయి క్లాత్ మీద కనిపిస్తున్నాయి కదా చక్కగా. ఇది కూడా మొత్తం ఫ్లోరల్ ప్రింటే అనమాట. ఇది చూసినట్టయితే ఇందాక వచ్చినంత పెద్ద పన్నా అయితే రాలేదు. ఇది 4 మీటర్స్ అనమాట క్లాత్. ఇంకా ఫ్యాబ్రిక్స్ ఏముంది చూపించడానికి, మీ క్లాత్ గురించి ప్రింట్ గురించి క్వాలిటీ ఎలా ఉందేనే కదా చెప్పాలి. సో ఇది 4 మీటర్స్ అన్నారు. 4 మీటర్స్ ప్లస్ ఉంది. ఇంకా ఎగ్జాక్ట్గా చాలా పెద్దది వచ్చింది. ఈజీగా అయితే ఫుల్ అంబ్రిల్లా వస్తుంది. లేకపోతే ఇంకా నేను ఇది ఫ్లేర్ స్టెప్ టైప్ ఫ్లేర్ వస్తుంది కదా, అలా డిజైన్ చేద్దాం అనుకున్నా. చూడాలి అలా డిజైన్ చేస్తాను. సో ఇవి కూడా మీకు డిజైన్ చేసి వాష్ చేశాక ఎలా ఉందో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, మిస్ కాకండి. సో ఇదైతే ప్రింట్ చూసారు కదా, చాలా బాగుంది. వైట్ కలర్ది. నాకు ఇది కూడా నచ్చింది. మెయిన్ బయట ఇది సిల్వర్ స్ట్రైప్స్ వచ్చాయి కదా, దానివల్ల ఇప్పుడు కనిపిస్తుంది సిల్వర్ స్ట్రైప్స్ వచ్చాయి కదా, దానివల్ల చాలా బాగుంది. మనకి దీని కింద లైనింగ్ కూడా అవసరం లేదు. సో అంత బాగుంది అనమాట ఈ ఫ్యాబ్రిక్ కూడా. చూసారు కదా, ఫ్యాబ్రిక్ అయితే చాలా పెద్దగా వచ్చింది. ఈజీగా వచ్చేసింది డ్రెస్ స్టిచ్ చేసుకోవడానికి. సో నేను ఇది స్టిచ్ చేశాక ఎలా ఉందో చెప్తాను.
సో నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న ఫ్యాబ్రిక్ అనమాట. మీకు నేను వేసుకున్న ఫ్యాబ్రిక్లో పీస్ మిగిలింది, సో చూపించడానికి తీసుకున్న. డిజైన్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. చూడండి ఇలాగా మంచిగా వచ్చేసింది అనమాట. ఇలా వచ్చింది మొత్తం డిజైన్ అంతా అబ్స్ట్రాక్ట్ డిజైన్లో వచ్చింది. ఈ చిన్న ముక్క మిగిలింది, ఇంకొంచెం ముక్క మిగిలింది. మా చిన్న పాపకు వస్తుందని చెప్పి దాచారనమాట. సో చూసినట్టయితే వైట్ మీద మంచిగా వచ్చింది. నేను జస్ట్ నార్మల్ కుర్తీలాగా చేసుకున్నాను అనమాట. ఎక్కువ ఫ్లేర్ పెట్టుకోలేదు నేను. ఇది కూడా అరౌండ్ 3+ మీటర్స్ వచ్చింది, మంచిగా వచ్చింది. ఇది కూడా క్లాత్, మెయిన్ క్లాత్ బాగుంది. జార్జెట్ క్లాత్ చాలా సూపర్గా ఉంది. మీరు శారీగా కూడా ఉంచుకోవచ్చు ఒకవేళ 5+ మీటర్స్ అలా ఉంటే. చూసారు కదా చాలా చాలా బాగుంది. ఇది కూడా నేను వేసుకుంటే కూడా మీకు నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను. నేను ఇలా మొత్తం వీడియోలో వెనక్కి చూపించలేను కదా, సో మీకు పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను. ఇదైతే డెఫినెట్గా బై చేయండి. నాకు చాలా 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 నచ్చింది. ఇదైతే క్వాలిటీ అయితే నెంబర్ 1 ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ మొత్తం ఇంకా ఫ్లోరలే ఉంటాయి, ఎందుకంటే నేను కొంచెం ఫ్లోరల్వే ఎక్కువ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. మన ఫ్యాబ్రిక్స్ అంటే ఎక్కువ ఫ్లోరల్గా కనిపిస్తాయి కదా, ఇది కూడా ఫ్లోరల్. ఇది పిక్లో చాలా బాగుంది, బట్ క్వాలిటీ అస్సలు బాగాలేదు. నేను వేసుకున్న జార్జెట్ ఫస్ట్ క్లాస్ ఉంది. ఇదైతే కొంచెం ఇట్లా కనిపిస్తుంది కదా, మీకు చూస్తేనే అర్థమవుతుంది. కొంచెం అంటే కొంచెం క్వాలిటీ బాగాలేదు. ఇదే ఉంచుదామా రిటర్న్ ఇద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇది కూడా 5+ మీటర్స్ ఉంది. చూడడానికి ఫ్లోరల్ మంచిగా ఉంది. మీకు పిక్లో క్వాలిటీ తెలియట్లేదు, సో వీడియోలో అంతకు తెలియదు. అదే కదా నాకు క్వాలిటీ అయితే ఇది అంతగా నచ్చలేదు. సో ఇది ఇంకా ఓపెన్ చేయడం ఎందుకు, మొత్తం ఇలానే ఉంది కదా. 5 మీటర్స్ ఉంది ఇది కూడా. సో నేనైతే ఇదైతే రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను క్వాలిటీ పిక్లో చూసింది అంత బాగాలేదు. జార్జెట్ మంచి క్వాలిటీ రాలేదు, కొంచెం తక్కువ క్వాలిటీ జార్జెట్ వచ్చింది ఇదైతే. సో ఇంకా ఇదైతే నేను రిఫర్ చేయను, బై చేసుకోమని. దీని కోడ్ కూడా నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫోటోలో అయితే ఎంత బాగుందో చెక్ చేయండి. మీకు వీడియోలో కూడా అలా కనిపిస్తుంది. బయట కొంచెం ఇది మనకు కనిపిస్తుంది కదా, తక్కువ క్లాత్ 100 రూపీస్ జార్జెట్ శారీస్ ఎట్లా ఉంటే అలా ఉందన్నమాట. క్లాత్ మంచిగా అయితే లేదు. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 3 బ్లౌజ్ పీసెస్. నేను ఈ గోల్డ్ కలర్ కోసం ఈ సెట్ తీసుకున్నాను, బట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా వావ్ అంటే అంత బాగున్నాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇది అరౌండ్ 180 రూపీస్, 187 పడ్డాయి 3 బ్లౌజ్ పీసెస్. అంటే మనకి 60 రూపీస్ పడింది ఒక్కొక్కటి, బట్ 60కి వర్త్ అనమాట. బయట కూడా మనకి 60 రూపీస్కి ఏం దొరకట్లేదు కదా. చాలా చాలా బాగున్నాయి. చూసారంటే మీకు షైనింగ్ కూడా ఉంది, బయట కూడా మంచిగా ఇలా షైన్ అవుతుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఫుల్ వర్తి అనమాట. పైసా వసూలు పర్చేజ్. ఏమైనా తీసుకోవాలంటే డెఫినెట్గా తీసుకోండి. 80 సెంటీమీటర్స్ ఉంది. ఇలాగ మనకి పొడవు ముక్కలా వచ్చిందనమాట. 80 హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి. 3/4 హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ అలా ఎవరు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళైతే తీసుకోండి. హాఫ్ హ్యాండ్స్ అయితే ఈజీగా వస్తాయి. మంచిగా ఉంది. చూసారు కదా 80 సెంటీమీటర్స్ అంటే 80 ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది క్లాత్ అయితే. ఇంకా వాష్ చేసాక ఎలా ఉండిద్దో ఇవన్నీ ఈ వీడియోలో చూపించినవన్నీ నా కోసం పర్సనల్గా తీసుకున్నాను కాబట్టి మీకు వాష్ చేసిన తర్వాత రివ్యూ కూడా నేను ఇస్తాను. అందుకని మిస్ చేయకుండా చూసేయండి నా వీడియోస్ అయితే. సో ఇదైతే బాటిల్ గ్రీన్ కలర్ చూసారు కదా, అసలు చాలా చాలా బాగుంది. మనకి పట్టు శారీస్ మీదకైతే చాలా బాగుంటాయి. అంటే పట్టు అంటే వేలు కొన్న ఖరీదైన శారీస్ కాదు, రెగ్యులర్ చిన్న చిన్న పట్టు శారీస్ ఉంటాయి కదా, వాటి మీద తీసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇది ఒక గ్రీన్ కలర్. ఈ శారీస్ అన్ని ఈ కలర్స్ అన్ని మనకి పట్టు శారీస్లో మ్యాక్సిమం మ్యాచ్ అవుతాయి. చాలా బాగున్నాయి. నేను ఒక్క గోల్డ్ కోసం తీసుకున్నాను. బాగుంటే ఉంచుదాం లేకపోతే ఇచ్చేద్దాం, 180 రూపీస్కి ఏమొస్తుందిలే అన్నట్టు తీసుకున్నాను. బట్ ఓపెన్ చేసి చూసాక నేనే చాలా షాక్ అయ్యాను. చాలా బాగున్నాయి అని చెప్పి. ఇందులో ఇంకా కలర్స్ వేరియేషన్స్ చాలా కలర్స్లో 3 సెట్స్ చాలా ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి చెక్ చేయండి. నేను దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను కాస్ట్లు అన్నీ చెప్పలేదు. ఇది మట్టికి 180 ఉంది మీకు. సో లాస్ట్ వన్ వచ్చేసి ఇది కలంకారీ టైప్ ఇలా వచ్చింది కదా, మంచిగా ఉంది. సో ఇది కూడా నేను ఇందాక వైట్ కలర్ క్లాత్ చూపించాను కదా, ఆ క్లాత్ ఈ క్లాత్ ఒకటే అనమాట. మందంగా ఉంది, కాటన్ ఫ్యాబ్రిక్. ఎవరికైనా కొంచెం మందం ఉన్నా పర్లేదు అంటే వాళ్ళే తీసుకోండి. ఇంకా మందం ఎలా చూపించాలి తెలియదు కదా. చూసారు కదా, చెప్పాను కదా నేను కొంచెం మందంగా ఉంది. మంచిది కదా, మందంగా ఉంటే లైనింగ్ వేయక్కర్లేదు అనుకుంటున్నాను నేనైతే. వాష్ చేశాక ఎలా ఉంటాయో నేను చూడాలి. ఫస్ట్ టైం తెప్పించాను కాటన్ అని చెప్పి. బట్ చూసారు కదా డిజైన్ అయితే చాలా డీసెంట్గా ఉంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఇంకా డార్క్ గ్రీన్, బ్లాక్ కలర్ ఉంది. దాని మీద ఇలాగ మనకి చక్కగా మామిడి పిందెలతో ఇలాగ కలంకారీ డిజైన్ టైప్లో వచ్చేసింది. ఇది మొత్తం ప్రింటే అనమాట. చూసారు కదా, ఇది కూడా మనకి 4+ మీటర్స్ ఉంది. నాకైతే క్లాత్ తక్కువేం రాలేదు.
సో ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి మీకు 4 మీటర్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా 4+ మీటర్సే ఉంది. ఇది 4 ఫోల్డింగ్స్లో ఉంది. 4+ అంటే అరౌండ్ 4.5 మీటర్స్ అలా వచ్చిందనమాట. సో చూసారు కదా చాలా బాగుంది. ఇది నేను అంబ్రిల్లా టైప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డిజైన్స్ చాలా అనుకుంటున్నా బట్ చేసేవాడికి సింపుల్గానే చేస్తాను ఇంకా టైం లేకుండా ఉంటే. సో చూసారు కదా నాకు ఇది కూడా బాగా నచ్చింది. ఇవన్నీ మనకి ఫ్యాబ్రిక్స్ ఇలా చూసేదానికన్నా ఈ డిజైన్ చేసుకుని వేసుకుంటే ఎవరు స్టైలింగ్ చేసే విధానం బట్టి అది మారుతుంది అనమాట ప్యాటర్న్. సో చూసారు కదా ఇది లాస్ట్ వన్. సో మీకు ఈ వీడియోలో అన్ని ఫ్యాబ్రిక్స్ నచ్చాయి అనుకుంటున్నాను. మీకు ఏ ఫ్యాబ్రిక్ నచ్చిందనే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు ఇవి స్టిచ్ చేసేటప్పుడు కూడా వీడియోస్ తీయడానికి నేను ట్రై చేస్తాను. అవి కూడా వీడియోస్ మన ఛానల్లో ఇంకా నుంచి అప్లోడ్ చేస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చాయి ఇంకా ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ అనేది కావాలని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ బటన్ నొక్కేసారనుకోండి నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. Thanks for watching friends. Bye bye.